రామ్ చరణ్ పెద్ద మూవీలోంచి గ్లిమ్ వీడియో అయితే వచ్చింది భయ్యా. ఈ గ్లిమ్ వీడియోలో ఏది హైలైట్ సీన్స్ దాని గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు ఈ మూవీ ఎలాంటి కాన్సెప్ట్ అనేది మాట్లాడుకుందాం. అదే కాకుండా భయ్యా దీన్ని పచ్చిగా ట్రోల్ చేస్తున్నారు. అసలు ఎవరు దేని గురించి ట్రోల్ చేస్తున్నారు, ఏం కాపీ సీన్స్ అయితే ఉన్నాయి దాని గురించి అనమాట పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడుకుందాం భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా నాకు ఈ గ్లిమ్ వీడియో అయితే అరాచకం అనిపించింది. రామ్ చరణ్ రా లుక్లో మాత్రం ఒక రేంజ్లో అయితే ఉన్నాడు భయ్యా. ఆ ముక్కు పోగు చూసి నేను ఖచ్చితంగా అనుకున్నా భయ్యా ఈ మూవీ 1000 కోట్లు దాటేస్తుందని. అదే కాకుండా ఈ గ్లిమ్ వీడియోలో అనమాట ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంత బాగాలేదు అని చాలా మంది చెప్తున్నారు. నాకైతే కొన్ని చోట్ల బాగా అనిపించింది భయ్యా, కొన్ని చోట్ల అనమాట లోగా అనిపించింది. ఇది ఒకటి. అదే కాకుండా ఈ షార్ట్లో అనమాట అంటే ఈ గ్లిమ్ వీడియోలో నాకు హైలైట్ అనిపించింది 4:45 సెకండ్స్ కాడ. అంటే ఈ గ్లిమ్ వీడియో అనమాట నిమిషం అయితే ఉంది. నిమిషంలో అనమాట 4:45 సెకండ్స్ కాడ రామ్ చరణ్ బ్యాట్ పెట్టుకొని కొట్టడం మాత్రం ఒక రేంజ్లో. ఆ షాట్ అనమాట దాదాపు ప్రతి క్రికెటర్ కాపీ కొడతారు భయ్యా, ఆ రేంజ్లో అయితే ఉంది. అదే కాకుండా భయ్యా ఫస్ట్ ఒక డైలాగ్ అయితే రామ్ చరణ్ ఆ స్లాంగ్తో అయితే మాట్లాడాడు. ఏంటంటే మనిషి బతికేది ఎన్నో రోజులు కాదు కానీ ఒకేలా మాత్రం జీవించకూడదు అని అనమాట. రామ్ చరణ్ డిఫరెంట్గా అయితే జీవిస్తున్నాడు. రామ్ చరణ్ పూర్తిగా అనమాట డిఫరెంట్. అంటే నాకు తెలిసి తల్లిదండ్రులు లేరు అనుకుంటున్నా. అయితే అలాంటి పర్సన్ అనమాట క్రికెట్ మీదకి ఎలా వెళ్ళాడు అనేది అయితే చూపిపోతున్నారు ఈ మూవీలో. అదే కాకుండా భయ్యా ఈ మూవీలో ఈ గేమ్స్ గురించి అయితే చూపిపోతున్నారు. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రికెట్ దీన్ని హైలైట్గా అయితే చూపిస్తారు. దాని తర్వాత రబ్బీ, అదే కాకుండా ఫుట్బాల్, ఈ 3 గేమ్స్ అనమాట చాలా హైలైట్గా వైలెంట్గా అయితే చూపిపోతున్నారు ఈ మూవీలో. అదే కాకుండా భయ్యా దీన్ని ట్రోల్ అంటే చాలా మంది ఘోరంగా అయితే ట్రోల్ చేస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారు, ఏ మూవీ నుంచి కాపీ కొట్టాడు డైరెక్టర్ బుచ్చిబాబు అని అనమాట చాలా మంది అయితే అంటున్నారు. దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ లుక్ అనమాట చూడడానికి అచ్చం అల్లు అర్జున్ పుష్ప లుక్ లాగే ఉందన్నమాట. చాలా మంది ఘోరంగా అయితే ట్రోల్ చేస్తున్నారు. అదే కాకుండా రామ్ చరణ్కి ఈ మూవీలో ఒక లోపం అయితే ఉంది. ఏంటంటే ఈ చేయి కొద్దిగా తక్కువ అయితే ఉంది, సైజ్ తక్కువ అయితే ఉంది. ఈ గ్లిమ్ వీడియోలో మీరు గమనించారో లేదో, పుష్ప మూవీలో అల్లు అర్జున్కి ఈ రకంగా, పెద్ద మూవీలో రామ్ చరణ్కి ఈ లోపం, ఈ రకంగా ఆ లోపం కూడా సేమే, లుక్ కూడా సేమే అంటున్నారు. అదే కాకుండా భయ్యా దసరా మూవీ వేరియేషన్స్ ఈ మూవీలో ఉన్నాయి అన్నమాట చెప్తున్నారు భయ్యా. ఎందుకంటే దసరా మూవీలోనూ ఈ రకంగా క్రికెట్ గురించి అయితే చూపించారు. అదే కాకుండా ఈ మూవీలో కూడా సేమ్ వేరియేషన్, సేమ్ గడ్డం, సేమ్ మీసం, అలాంటి లుక్కే ఉన్నాడు రామ్ చరణ్ అన్నమాట చాలా మంది అయితే అంటున్నారు భయ్యా. ఇదైతే కరెక్ట్ కాదు అనిపించింది. ఎందుకంటే డైరెక్టర్ బుచ్చిబాబు ఏమాత్రం కాపీ కొట్టుడు, అలాంటి తోప్ డైరెక్టర్. ఒక్క సినిమా తీసినా సరే ఏ మూవీలో ఎక్కడ ఒక్క చిన్న సీన్ అయినా కాపీ కొట్టినట్టు మనకైతే అనిపించిందా? అలాంటి డైరెక్టర్ అనమాట పూర్తి కాపీ కొట్టినట్టే దింపిడు. ఈ మూవీ 2 పార్ట్స్గా ఉందో ఒక పార్ట్గా వస్తుందో చెప్పలేము కానీ ఈ మూవీ అయితే విధ్వంసం క్రియేట్ చేస్తుంది. ఏ మూవీలోనూ కూడా కాపీ కొట్టాడు. అదే కాకుండా వీళ్ళు అనమాట చాలా మంది కాపీ పేస్ట్ అని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదని నాకైతే అనిపించింది. ఈ గ్లిమ్ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అనమాట డెఫినెట్గా కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.